నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. పార్వతీపురం మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి డోలు మూతలకు స్వస్తి పలికిన పవన్ కళ్యాణ్. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టూరిజం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సమగ్ర ప్రణాళికతో విశాఖను టూరిజం పరంగా మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారి ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ కేంద్రం అధికారులు. విశాఖలో వైసీపీలో కొనసాగుతున్న కీలక నేతల రాజీనామా పర్వం. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి తన పార్టీ పదవికి రాజీనామా చేసిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్. ఇప్పుడు వివరాలు చూద్దాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. పర్యటన నిమిత్తం గురువారం రాత్రి విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ కు విశాఖలో ఘన స్వాగతం లభించింది. అనంతరం శుక్రవారం ఉదయం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం గిరిజన గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా సాలూరు నియోజకవర్గం పనసభద్ర పంచాయతీ బాగుజోలు వెళ్లారు. మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. దాదాపు 36.71 కోట్ల వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర నూతన రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డోలీల బాధ నుండి పవన్ కళ్యాణ్ విముక్తి కలిగిస్తానని హామీ ఇచ్చారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పంచాయతీ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలందరికీ ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం జరుగుతా క్రమంలో నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి, జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి, ఇది మీకు 2017లో పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు, అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం, ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 21 నుంచి 22 వరకు
350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్కా లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. దేశంలో నెంబర్ 1గా ఏపీఎస్ఆర్టీసీని నిలబెడతామని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. నగరంలోని ద్వారకా బస్ కాంప్లెక్స్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మంచి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో త్వరలో 500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. జగన్ సర్కార్ హయాంలో ఆర్టీసీ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. ఆక్రమణలకు గురైన ఆర్టీసీ భూములను వెనక్కి తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తేల్చి చెప్పారు. సమస్యలు ఉండవు ప్రయాణికులకు. అలాగే మేము రక్షణ విషయంలో కూడా ముందు జరిగిన చిన్న చిన్న పొరపాటును కూడా బేరీజు వేసుకొని ప్రయాణికుడి యొక్క భద్రత ముఖ్యంగా ఒక కులబద్దగా పెట్టుకొని రాబోయే కాలంలో కూడా పనిచేస్తాం. అలాగే మన రాష్ట్రంలో గత 6 నెలల్లోనే సుమారుగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 700 బస్సులను కూడా కొత్త బస్సులను రోడ్డుపైకి తేవడం జరిగింది. ఇంకా ఒక 550 బస్సులను కూడా అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో చేర్చేదానికి సిద్ధమవుతున్నాం. ముఖ్యంగా ఈరోజు రవాణా శాఖ పరంగా చెప్పాలంటే ఆటోలు అలాగే ప్రైవేటు వాహనాల దాటికి ఇప్పటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉందంటే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆదరణ ఇప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ మీద తగ్గలేదు. మేము ప్రజల తరఫున అలాగే కార్మికుల తరఫున ఒకటే చెప్తున్నాం, ఈ సంస్థను రక్షించుకుంటే వేలాది మందిగా ఉన్న కార్మికులు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. సంస్థ మనుగడ బాగుంటేనే రేపు రాష్ట్రంలో కూడా జరగబోయే కాలంలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కూడా పెను మార్పులు వస్తాయి. అలాగే రాబోయే కాలంలో తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని అగ్రగామిగా తీర్చిదిద్దే విషయంలో మా యాజమాన్యం అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని గర్వంగా తెలియజేసుకుంటాం. గత ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చాం, స్కిల్ సెన్సెస్ జరుగుతూ ఉంది, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పెండింగ్లో ఉన్న 2-3 కార్యక్రమాల ఉచిత బస్సు కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో కూడా ఈరోజు కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చే రోజుకి ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా సంసిద్ధంగా అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలుగు భాష అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సూరి పరవస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో పరవస్తు చిన్నయ్య సూరి జయంతి కార్యక్రమం జరిగింది. సూరి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మాతృభాషను మించిన మధురమైన భాష మరొకటి ఉండదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని తెలుగు యూనివర్సిటీని నిర్వీర్యం చేసిందన్నారు. తిరిగి ఆ యూనివర్సిటీని పునరుద్ధరించి తెలుగు భాష అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. తెలుగు వారందరూ మన మాతృభాష అయిన తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. పరవస్తు చెన్నై సూరి గారి జయంతి వేడుకల సందర్భంగా తెలుగు భాష ఔన్నత్యంకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరవస్తు సూరి గారికి, పరవస్తు విద్యాపీఠం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగు భాష అభివృద్ధి కోసం, అభ్యుదయం కోసం బాల వ్యాకరణం, అదేవిధంగా నీతి చంద్రిక లాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలని మనకు అందించినటువంటి మహానుభావుడు ప్రాతస్మరణీయులు పరవస్తు చెన్నై సూరి గారు. ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మేము అందరం కూడా చెప్పేది ఒకటే, ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తిరిగి నిలబెట్టాలని, గత వైభవం ఏదైతే మనకుందో దాన్ని కొనసాగించాలని, ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం గతంలో రాజమహేంద్రవరంలో
చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళినటువంటి విశ్వవిద్యాలయం మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని, దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ప్రాథమిక విద్యలో ఖచ్చితంగా తెలుగు భాష మాధ్యమంగా ఉండాలనేటువంటి మాటని వీటన్నిటినీ కూడా ఒకసారి పునశ్చరణ చేసుకుని ఈ వేదిక మించి ఆ విషయాల పట్ల భాషా వికాసం పట్ల పునరంకితం అవుతాం అనేటువంటి మాటను తెలియజెప్పే విధంగా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి పరవస్తు చెన్నై సూరి గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం అనేది మాకు లభించిన అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్సను అందించి హాస్పిటల్కు తరలించేందుకు అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సిటీ పోలీస్ సహకారంతో అంబులెన్స్ సపోర్ట్ సర్వీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరిలోవా హెల్త్ సిటీలోని అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో ఈ వాహనాన్ని హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రామచంద్రతో కలిసి పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి ప్రారంభించారు. అనంతరం సిపి మాట్లాడుతూ విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల్లో గాయాల పాలైన వారికి తక్షణమే ప్రాథమిక చికిత్స అందించి తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించేందుకు ఈ అంబులెన్స్ సపోర్ట్ సర్వీస్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న వారికి సకాలంలో వైద్యం అందక కొన్ని సందర్భాల్లో క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందన్నారు. దీన్ని నివారించేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించడం, సమీప ఆసుపత్రులకు తరలించడమే ఈ సర్వీస్ లక్ష్యమన్నారు. రామచంద్ర మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ అంబులెన్స్ సర్వీసెస్లో ఆక్సిజన్ సిలిండర్, డిఫ్రిజిరేటర్తో పాటు గుండె సంబంధిత మానిటర్ సెక్షన్ ఆపరేటర్తో పాటు ఈసీజీ, శ్వాస అందించే పరికరాలు, ఐవి ద్రావణాలు, అత్యవసర చికిత్సకు సంబంధించి అన్ని రకాల మందులు, ప్రత్యేక వైద్య సిబ్బంది ఉంటాయన్నారు. అంబులెన్స్ సాయం కోసం 1066 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. వైజాగ్ నగరంలో అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్ సేవా ఇనిషియేటివ్ మొదలు పెడుతున్నాం. నేను డాక్టర్గా అబ్జర్వ్ చేశాము, ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్లో ఆలస్యం జరిగితే ఆ వ్యక్తి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతారు, అటువంటి వ్యక్తి కూడా చనిపోతారండి. అందుకే ఎవ్రీ మినిట్ కౌంట్స్. వెంటనే ఇంజ్యూర్డ్ పేషెంట్ని హాస్పిటల్ పంపించగలిగితే, అక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే చాలామందిని మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ ఐడియాతో నేను అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తే హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంటనే సానుకూలంగా స్పందించి లాస్ట్ 4-5 మంత్స్ నుండి ప్రయత్నం చేసి ఫైనల్గా ఈరోజు మనం ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తున్నాం. 1066 టోల్ ఫ్రీ నంబర్ అనౌన్స్ చేస్తున్నాం. ఎక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగిన మన వైజాగ్ నగరంలో, అది బీచ్ రోడ్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, కనెక్టింగ్ రోడ్లో కావచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల కూడా ఇంజురీ జరిగితే వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఆ లోకల్ పోలీస్ వాళ్ళకు తెలియజేయండి. మేము వెంటనే ఈ అంబులెన్స్ అక్కడికి పంపించి నియరెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వెంటనే ఆ స్పాట్లోనే ఫస్ట్ ఎయిడ్, కార్డియోపల్మనరీ రిససిటేషన్, తర్వాత అవసరం ఉంటే వైద్యుడు కూడా అక్కడికి వెళ్తాడండి. అక్కడి నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మరి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ చేసి మరణాలు ఆపడానికి అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దీనివల్ల వైజాగ్ నగరంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణాలు ఇంకా తగ్గిపోతాయని నేను ఆశిస్తున్నాం. ఇంజురీస్ కూడా వెంటనే ట్రీట్ చేస్తే బెటర్ రేట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఫుల్ రికవరీ అది కూడా జరుగుతుంది. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి వారిని రిటైర్డ్ జస్టిస్ ఆదాయపు పన్ను అపిలేట్ ట్రిబ్యునల్ విశాఖపట్నం సివి భడాంగ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆదేశాల మేరకు సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ అర్చక స్వాములు స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తదుపరి స్వామివారి దర్శనం, అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రారంభించామని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ద్వారకా బస్ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని చెప్పారు. ప్రజలు సేవలు అందించేందు విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ఇకపై ఆర్టీసీలో వచ్చే కార్గోను నేరుగా ప్రజల ఇంటికి తమ సిబ్బంది అందిస్తారని తెలిపారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి ద్వారకా బస్ కాంప్లెక్స్ లో కలిగి తిరిగారు. కాంప్లెక్స్ ఆవరణలో విక్రయిస్తున్న ఆహార పదార్థాలు క్యాంటీన్లో ఆహార నాణ్యత పరిశీలించారు. స్వయంగా ఆయన ఆహార పదార్థాల రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులను నేరుగా కలిసి కాంప్లెక్స్ లో లభిస్తున్న ఆహార పదార్థాలు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఏపీఎస్ఆర్టీసీలో భాగంగా కార్గో సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఇంకా సంపూర్ణంగా ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఈరోజు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ను ఇక్కడ వైజాగ్ ద్వారకా టెర్మినల్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు ఒక విడదీరాని అనుబంధం ఉంది. కుగ్రామాల నుంచి పట్టణాల వరకు పేద ప్రజల కోసం, అలాగే ఎవరైతే విద్యార్థులు అలాగే మన వృద్ధులకైతేనే ప్రతి ఒక్కరికి సేవలు అందించే మొట్టమొదటి సిస్టంలో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంటుంది. దానిలో భాగంగానే ప్రజాసేవ అలాగే ప్రజలను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏవైతే సౌలభ్యంగా ప్రజలకు ఉంటాయో ఆ చర్యలన్నీ తీసుకునేదానికి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా దెబ్బతింటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలు మా దృష్టికి వచ్చేవన్నీ ఏవైతే ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు దోహదపడతాయో అవన్నీ చేసేదానికి యాజమాన్యం ముందుకు వస్తూ ఉంది. దానిలో భాగంగానే గత 2 రోజుల ముందే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఏదైతే సమస్య నైట్ అలవెన్స్ ఉంటుందో దాన్ని కూడా ఒక జీవో తీసుకుని వచ్చి కార్మిక సోదరులు డ్రైవర్స్కు మంచి చేసే విధంగా చర్యలు తీసుకున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం ఘనత అని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా మాటల్లో చెప్పాలంటే ఒక సంస్థ మనుగడ ఉండాలంటే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ప్రయాణికుడు అలాగే కార్మికుడు 2 కన్ను లాంటి వాళ్ళు. ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటే అప్పుడే ఆ సంస్థకు మనుగడ ఉంటుంది. ఆ సంస్థల్లో పనిచేసే వాళ్ళు బాగుంటేనే ఎవరైతే ప్రయాణికుడు ఉంటారో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేదానికి కూడా భద్రత నిబద్ధత కూడా ఉంటుంది. కాబట్టి విశాఖలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న భీమిలి వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రాజీనామా చేయగా నేడు వెస్ట్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి శుక్రవారం పంపించారు. విశాఖ డైరీ అభివృద్ధి కొరకు పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించేందుకు ఆడారి ఆనంద్ కుమార్తో పాటు 9 మంది విశాఖ డైరీ డైరెక్టర్స్ కూడా వైకాపాకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో సరగడం వరహ వెంకట శంకర్రావు, పిల్లా రమాకుమారి, శ్రీరంరెడ్డి సూర్యనారాయణ, కోళ్ల కాటమయ్య, దాడి పవన్ కుమార్, ఆరంగి రమణబాబు, చిటికల రాజకుమార్ రెడ్డి, రామకృష్ణ, సుందరరావు, ఈశ్వర్, పరదేశి గంగాధర్లు ఉన్నారు. వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి రాజీనామా పత్రాలు పంపించారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మహావిశాఖను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే గొప్ప పర్యాటక కేంద్రంగా విశాఖ గుర్తింపు తెచ్చుకుందన్నారు. రాబోయే రోజుల్లో విశాఖను మరింత గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది పర్యాటకులకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ చెప్పారు. పర్యాటక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి పర్యాటకం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. 2 రోజుల క్రితం విజయవాడలో ఒక కాన్క్లేవ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానించి వివిధ ప్రాంతాల్లో మనం టూరిజం సర్క్యూట్స్ తయారు చేయడానికి వీలుగా వారందరినీ ఆహ్వానించడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో ప్రమాణం 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ
ఈ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇన్వెస్టర్స్ రావడం జరిగింది. వారందరూ కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆ ప్రపోజల్స్ బేస్డ్గా కొన్ని ప్రాజెక్టులు తయారు చేసి డిపిఆర్లు తయారు చేసి ఈ ప్రాంతంలో కేవలం విడివిడిగా కాకుండా ఒక సర్క్యూట్గా విశాఖపట్నం వచ్చేటువంటి వారు ఇక్కడ ఋషికొండ బీచ్ని సందర్శించడంతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్ అది, దాంతోపాటు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని, అడ్వెంచర్ టూరిజంని, అదేవిధంగా వెల్నెస్ టూరిజం అన్నీ కలుపుకుని ఒక మంచి సర్క్యూట్గా తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పట్టాలు ఎక్కుతాయి. త్వరలోనే ఈ కొత్త పాలసీ కూడా తీసుకొచ్చాం కనుక టూరిజంకి 24-29కి ఆ పాలసీ ద్వారా ఇండస్ట్రీ స్టేటస్ని టూరిజం కూడా ఇవ్వడం జరిగింది కనుక ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఈ పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే నాశనం అయిపోయిందో పర్యాటక రంగం ఈ రాష్ట్రంలో, దాన్ని మళ్ళీ పట్టాలెక్కించి అద్భుతమైన రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈఎస్ఐ మెడికల్ కాలేజీని విశాఖలోనే ఏర్పాటు చేయాలనే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ నరసింగరావు డిమాండ్ చేశారు. 14 లక్షల మంది ఈఎస్ఐ సభ్యులు ఉన్న ఉత్తరాంధ్రలో కాకుండా అమరావతిలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఏర్పాటును ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో కాకుండా విశాఖలోని మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. షీలానగర్లో 500 పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతున్న దృష్ట్యా మెడికల్ కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నరసింగరావు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిఐటియు నేతలు ఆర్కేఎస్వి రవికుమార్, ఎస్ జ్యోతిర్రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలాగే బళ్ళారిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐరన్ ఓన్ గనులన్నా ఇచ్చి తమ నిజాయితీని రుజువు చేసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల్లోకి నెట్టి ఆ విధంగా దాన్ని ప్రైవేట్కి అప్పజెప్పాలనేటువంటి కుట్ర సాగుతుంది. బీజేపీని అడిగేటువంటి ధైర్యం లేదు. వాస్తవానికి స్టీల్ మంత్రి చాలా సుముఖంగా అంతకుముందు గత 3 ఏళ్ళు ఏ మంత్రి కూడా రాలేదు. 100% ప్రైవేట్ చేయాలని నిర్ణయించిన తర్వాత కుమారస్వామి రావడం, పరిశీలించడం, నిన్న కూడా ఇది బెస్ట్ స్టీల్ ప్లాంటు, ఉత్పత్తి కూడా మీరు 105% ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పేసి కూడా వెళ్ళినటువంటి ప్రతినిధి వర్గంతో మాట్లాడడం జరిగింది. కానీ బీజేపీ వారు దీన్ని 100% ప్రైవేట్ చేయాలనేటువంటి కుట్రని కొనసాగిస్తున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రంగా హాని చేసేటువంటి చర్య, వ్యతిరేకించేటువంటి చర్య. అందువల్ల బీజేపీ వైఖరిలో ఏమి మార్పు లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మణస్వామి సన్నిధిలో ధనుర్మాస మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రభాతారాధనను జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నాయి వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువిధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పార్వై 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి, అలివేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. విశాఖ డైరీ యాజమాన్యం కార్మికుల పోరాటం ఫలితంగా పలు డిమాండ్లను అంగీకరించిన నేపథ్యంలో సమ్మె ఆలోచనను తాత్కాలిక విరామం తీసుకున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు అన్నారు. విశాఖ డైరీ ఎంప్లాయీస్ యూనియన్, విశాఖ డైరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాజమాన్యం పలు పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం, 2 సంఘాలతో చర్చించిన తర్వాత తాత్కాలిక విరామం ప్రకటించామని తెలిపారు. భవిష్యత్తులో విశాఖ డైరీ వైఖరి బట్టి పోరాటం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శాంతియుతంగా కార్మిక సమస్యలు పరిష్కరించాలని తాము కోరుతున్నట్లు వెల్లడించారు. పరిష్కరించడానికి అంగీకరించిన వాటిలో పర్మనెంట్ కార్మికులకు పే రివిజన్ అయ్యే వరకు 7% తాత్కాలిక భృతి డిసెంబర్ 1వ తేదీ నుండి చెల్లిస్తామని యాజమాన్యం అంగీకరించినట్లు స్పష్టం చేశారు. మేనేజ్మెంట్ చెప్పిన వాగ్దానాలు అంటే పిఆర్సీ
పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి పిఆర్సీని త్వరలో పరిష్కారం చేస్తా ఉన్నారు. 2 వారాల్లో ప్రమోషన్స్ ఇస్తా ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళ రెగ్యులరైజేషన్ విషయాలు, కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ కానీ అట్లాగే అగ్రిమెంట్ వర్కర్స్ పర్మనెంట్ కానీ ఈ విషయాలు పెండింగ్లో ఉన్నాయి. అవి మేనేజ్మెంట్తో జరిగేటువంటి చర్చల్లో వీళ్ళని తొందరగా వాళ్ళు పరిష్కారం చేయాలి. వాళ్ళు చేయకపోతే మళ్ళీ మనం పోరాటం తప్పదు. ఇది నిన్న జరిగిన కమిటీ 2 ఉభయ కమిటీల కాంట్రాక్ట్ వర్కర్స్ అట్లాగే పర్మనెంట్ యూనియన్ యొక్క సారాంశం. దీనిలో ఇప్పటివరకు జరిగినటువంటిది ఏమిటని చెప్పానంటే, ముఖ్యంగా పర్మనెంట్ చేయడానికి ఈరోజు ఉన్నటువంటి అగ్రిమెంట్ వర్కర్స్లో సుమారుగా 900 మంది ఉన్నారు. వారిని 4 దఫాలకు 25% రేపు 2025 నుంచి కూడా పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అట్లా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందన్నారు. మరో 24 గంటల్లో దాని దిశ మార్చుకుని ఉత్తర దిశగా పయనించినట్లు తెలిపారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేసినట్లు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ సుమారు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అది నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ డిప్రెషన్గా మారి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉండే అవకాశం ఉంది. ఆ తదుపరి నెక్స్ట్ 24 అవర్స్లో ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ ఏ నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్. అంటే మనకి కొంచెం పక్కకి అనమాట, కొంచెం స్లైట్గా కర్ర తీసుకోవడం అనమాట. అంటే డబ్ల్యూసీబీలో వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ నెక్స్ట్ 12 అవర్స్లో డిప్రెషన్గా మరి నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్లో అది మరలా డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది, అది డిప్రెషన్గానే. సో దీని పరిస్థితులు ఇప్పుడున్న కండిషన్స్ దృష్ట్యా మనకి ఇప్పుడు ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాల్లో ఒక మాస వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడా జల్లులు, అలాగే కొన్ని ఉత్తరాంధ్ర వరకు అయితే మటుకి హెవీ రైన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఈ రోజు కూడాను. ముఖ్యంగా అయితే చూస్తే ఇటు కాకినాడ, యానం, నెక్స్ట్ అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్థివపురం, మన్యం అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ విండ్ స్పీడ్స్ కూడా గాలి తీవ్రత కూడా 40 నుంచి 50 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అది సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గస్టింగ్ టు 60 కిలోమీటర్స్. అందుచేత ఈ పరిస్థితి దృష్ట్యా మొత్తం ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి ఇటు దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర కోస్తా ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా ఎవరికి వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే నిన్న మనం పోర్ట్స్కి నౌకాశ్రయాలకు ఏవైతే మనం 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చామో అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పోర్ట్స్ అన్నీ కూడా స్క్వైలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ 40 km/h రికార్డ్ అవుతున్నాయి. అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఇటు సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ నుంచి డబ్ల్యూసీ బే అంటే మనకి ఆంధ్ర కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ ఈజ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్, అక్కడ సీ రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. పార్వతీపురం, మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి డోలు మూతలకు స్వస్తి పలికిన పవన్ కళ్యాణ్. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టూరిజం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సమగ్ర ప్రణాళికతో విశాఖను టూరిజం పరంగా మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారి ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ కేంద్రం అధికారులు. విశాఖలో వైసీపీలో కొనసాగుతున్న కీలక నేతల రాజీనామా పర్వం.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి తన పార్టీ పదవికి రాజీనామా చేసిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.